హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న వడ్లకొండ సాయినాథ్ అనే స్టూడెంట్ సీనియర్ ర్యాగింగ్ తట్టుకోలేక ట్రైన్ కింద పడి చేసుకున్నాడు. ర్యాగింగ్ తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నాను, దయచేసి ర్యాగింగ్ ఆపండి అని ఓ నోట్ కూడా రాశాడు. హైదరాబాద్లోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న 26 ఏళ్ల ప్రీతి సీనియర్ ర్యాగింగ్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లిన 4 రోజుల తర్వాత చనిపోయింది. జస్ట్ ఓ 15 రోజుల క్రితం గుజరాత్ మెడికల్ కాలేజీలో అనిల్ మెథానియా అనే ఓ జూనియర్ని సీనియర్లు గంటల కొద్దీ నిలబెట్టడంతో ఆ స్టూడెంట్ చనిపోయాడు. బెంగాల్లోని ఓ యూనివర్సిటీలో ఓ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని సీనియర్లు నగ్నంగా ఊరేగించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక హాస్టల్ 2వ అంతస్తుపై నుంచి దూకి ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, హైదరాబాద్లో హారిక, చెన్నైలో ఎంబీబీఎస్ స్టూడెంట్ రాజ్ కుమార్, ఇంకో పారామెడికల్ స్టూడెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే సీనియర్ల ర్యాగింగ్కి బలైన వాళ్ళ లెక్క చాలా పెద్దదే ఉంటుంది. ర్యాగింగ్ని ఆపడానికి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు ఉన్నా, ర్యాగింగ్ పెనుభూతాన్ని పారదోలతాం అని కాలేజీలు, పోలీసులు ఎన్నోసార్లు చెబుతున్నా, కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా స్టూడెంట్స్లో మార్పు రావడం లేదు. వాళ్ళ పైశాచిక వికృత చర్యలు ఆగడం లేదు. జూనియర్ల సూసైడ్లు ఆగడం లేదు. విచిత్రం ఏంటంటే ర్యాగింగ్ చేసిన వాళ్ళని పట్టుకుంటున్న స్టూడెంట్స్ అనే సాఫ్ట్ కార్నర్తో కొంతమంది బయటపడుతుంటే, ఇంకొంతమంది శిక్షలు పడినా మారడం లేదు. ర్యాగింగ్ వెనుక సినిమా ఎఫెక్ట్ కూడా ఉందనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట. సీనియర్ విద్యార్థులను హీరోలుగా చూపిస్తూ వాళ్ళు జూనియర్లను ర్యాగింగ్ చేయడం కరెక్టే అన్నట్టు సినిమాలు రావడం వల్ల కూడా స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారంటున్నారు. ఎన్నో కలలు, ఆశలతో గ్రామాల నుంచి, పేద కుటుంబాల నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, ముఖ్యంగా మెడికల్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ ర్యాగింగ్ వల్ల అందరికంటే ఎక్కువగా సఫర్ అవుతున్నారు. 2015లో JNU సర్వే చేసింది. అందులో దేశంలో దాదాపు 60% మంది స్టూడెంట్స్ ర్యాగింగ్ని ఫేస్ చేస్తున్నారని తేలింది. 2017లో ఇంకో సర్వే చేస్తే అందులో 40% మంది స్టూడెంట్స్ సివియర్ ర్యాగింగ్ ఫేస్ చేస్తున్నారని తేలింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే 90% కేసులు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీల్లోనే బయటపడుతున్నాయి. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మేనేజ్ చేస్తున్న ర్యాగింగ్ హెల్ప్ లైన్కి 2021-22 ఎడ్యుకేషన్ ఇయర్లో 582 కేసులు వచ్చాయి. 2022-23లో 858, 2023-24లో 1240 కంప్లైంట్స్ వచ్చాయి. అంటే కేసులు ప్రతి ఇయర్ ర్యాపిడ్ స్పీడ్తో పెరుగుతున్నాయి, కానీ తగ్గడం లేదు. అంటే చేసే వాళ్ళ మీద చట్టాల ఎఫెక్ట్ ఏమాత్రం ఉండడం లేదన్నమాట. 1970లోని కేంద్ర ప్రభుత్వం ర్యాగింగ్ని నిషేధించింది. 1997లో యూనియన్ ఏపీలో ర్యాగింగ్కి వ్యతిరేకంగా చట్టం తెచ్చారు. అయినా ఎక్కడా ర్యాగింగ్ ఆగడం లేదు. ఈ విషయం అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు ర్యాగింగ్ని అడ్డుకోవాలంటూ 2001లో UGCకి ఆర్డర్ వేసింది. ఫిజికల్, మెంటల్ ఏ విధంగా విధించినా అది ర్యాగింగ్ కిందకే వస్తుందని చట్టానికి సవరణ కూడా చేసింది. అలాగే అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీలు, కాలేజీలకు ర్యాగింగ్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్పై ఆర్డర్స్ ఇస్తూనే ఉంది. ఆ తర్వాత 2009లో UGC దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ర్యాగింగ్ జరిగిందని తెలియగానే పోలీసులు కంప్లైంట్ చేసి FIR నమోదు చేయాలి. తప్పు చేసిన స్టూడెంట్ని హాస్టల్ లేదా విద్యాసంస్థ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 25,000 నుంచి 1,00,000 వరకు ఫైన్ పడవచ్చు. అడ్మిషన్ కూడా రద్దు చేయొచ్చు. స్టూడెంట్ని 1 నుంచి 4 సెమిస్టర్ల వరకు సంస్థ నుంచి రెస్టికేట్ చేయొచ్చు. వేరే కాలేజీలో కూడా చేరకుండా డీబార్ కూడా చేయొచ్చు. అలాగే లోకల్, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ మీట్స్, టోర్నమెంట్స్, యూత్ ఫెస్టివల్స్ వంటి వాటిలో ఇన్స్టిట్యూట్కి ప్రాతినిధ్యం వహించకుండా డీబార్ చేయొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ లేదా మైగ్రేటరీ సర్టిఫికేట్లో కూడా ర్యాగింగ్కి సంబంధించి రిమార్కులు మెన్షన్ చేయొచ్చు. ఇవి యాంటీ ర్యాగింగ్ రూల్స్. 2011లో కేంద్రం ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. ర్యాగింగ్ చాలా పెద్ద సమస్య అని మొట్టమొదట గమనించిన ఘనత మాత్రం తమిళనాడుదే. 1997లో తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్ని నిషేధించింది. ర్యాగింగ్కి వ్యతిరేకంగా చట్టం చేసిన తొలి రాష్ట్రం కూడా తమిళనాడే. 1997లో యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని తమిళనాడు తెచ్చిన వెంటనే అదే ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అమల్లోకి తెచ్చింది. 1983లోనే కర్ణాటక కూడా ర్యాగింగ్కి వ్యతిరేకంగా చట్టాలు చేసింది. అయితే అది ఎడ్యుకేషన్ యాక్ట్లో కలిపేసింది. 1995లో ఆ చట్టాన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేసింది. 1990లో త్రిపుర కూడా విద్యా సంస్థల చట్టంలో ర్యాగింగ్పై కొన్ని రూల్స్ ఇంక్లూడ్ చేసింది. ఇంత చేసినా ర్యాగింగ్ మాత్రం తగ్గడం లేదు. మరి దీనికి పరిష్కారం ఎలా? దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలో ఫ్రీడమ్ ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. అలాగే జూనియర్ స్టూడెంట్స్తో ఎవ్రీ వీక్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు ర్యాగింగ్కి సంబంధించి కంప్లైంట్స్ ఇస్తే స్టూడెంట్ పేరు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే జూనియర్స్, సీనియర్ స్టూడెంట్స్ మధ్య ఓ బాండింగ్ ఏర్పడేలా చేయాల్సిన బాధ్యత కూడా విద్యా సంస్థలదే. ర్యాగింగ్ అనేది ఎంత దారుణమైన, క్రూరమైన చర్యో వివరిస్తూ సీనియర్లకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుండాలి.
ఇలా చేస్తే అయినా ర్యాగింగ్కి బలయ్యే వాళ్ళ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. చివరిగా ఒక్క మాట, కాలేజీలో సీనియర్లు అంటే జూనియర్లకు ఓ అన్నలా ఓ అక్కలా తోడుండాలి. జూనియర్ స్టేజ్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పి జూనియర్లకు మంచి దారి చూపించేలా ఉండాలి. అప్పుడప్పుడు అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెల్ని టీజ్ చేసి వాళ్ళు ఉడుక్కునేలా చేసి నవ్వుకోవచ్చు. బట్ వాళ్ళ లైఫే డిజాస్టర్గా మారి వాళ్ళు లైఫ్లో మర్చిపోలేని గాయంగా మాత్రం ఉంచకూడదు. ఆలోచించండి. ఇది ఇవాళ టాప్ స్టోరీ. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.